గంజాయి బ్లేడ్ బ్యాచ్కి జగన్ రెడ్డిని గౌరవ అధ్యక్షుడిగా నియమించాలని తీవ్రంగా విమర్శించారు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్లకు జగన్ రెడ్డిని గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమోనని ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ రెడ్డికి కోపం రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన అసహనం కలుగుతోందని, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వటం ఏంటని దుయ్యబట్టారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో అనే కనీస ఇంగితం కూడా జగన్ రెడ్డికి లేదన్నారు. సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని నిలదీశారు. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు లేదని, ప్రజాసేవకు పనికిరాడని, గంజాయి డ్రగ్స్ వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్లకు గౌరవాధ్యక్షుడిగా జగన్ రెడ్డిని నియమిస్తే సరిపోతుందని ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని, దొంగలు ఊళ్ళకు ఊళ్ళు పంచుకున్నట్లు జగన్ రెడ్డి సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు రాష్ట్రాన్ని దోచేశారని, కొందరైతే జైలుకు వెళ్తున్నారని, నేరాలకు సంబంధించిన ఆధారాలు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని నక్కా ఆనందబాబు అన్నారు. తన పాలనలో జరిగిన నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నాడని, పోలీసులపై హత్యాయత్నం చేసిన వారిని సమర్థించడం జగన్ రెడ్డి నీచ రాజకీయానికి నిదర్శనం అన్నారు. తెనాలిలో పోలీసుల వల్ల పెద్ద నేరం జరిగినట్లు మాట్లాడి రౌడీలను పొగడడం జగన్ రెడ్డి కుసంస్కారాన్ని చూపిస్తుందని, గంజాయి విక్రయం, ఆడపిల్లల వేధింపులు, గొలుసు దొంగతనాలు నేరాలు కాదన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, వైసీపీ ఘాతకాల పరంపరలో చీరాలలో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపారన్నారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు నడి రోడ్డుపై దాడి చేసి చంపారు. గురజాలకు చెందిన దోమతోటి విక్రమ్ని హైదరాబాద్ నుంచి పిలిపించి వైసీపీ గుండాలు హత్య చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని పోలీసులు కిరాతకంగా వేధించారన్నారు. ఇసుక దందా గురించి ప్రశ్నించిన వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించారన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదు ఈ దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, ఆడపిల్లల రక్షణ, గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మతాల మధ్య, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నాడని, విజయసాయిరెడ్డి వంటి పాత ముద్దాయిలు పక్కకు వెళ్ళిపోవడంతో జగన్ రెడ్డి తన ముఠాలో కొత్త వారిని చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే కుట్రలు, కుయుక్తులతో ప్రజలను మభ్యపెడుతున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.